ఒక మాట చదువుకొని ప్రార్థన పూర్వకంగా దేవుని మాటలు మనం విందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు నాయన నీ అపారమైనటువంటి సన్నిధిని మా మధ్య ఉంచి మీరు నడిపించిన విధమును బట్టి నీకు స్తోత్రాలు. ఈ పునరుద్ధాన దినమందు నాయన కూడి వచ్చినటువంటి నీ ప్రియ బిడ్డలందరినీ నాయన నీ కృపలో భద్రపరచండి. బలహీనుడైనటువంటి నన్ను మరుగుపరిచి నీ స్వరాన్ని వినిపించి నీ మధురమైనటువంటి మాటల ద్వారా ప్రభువా మాతో మీరు మాట్లాడండి. నీ మాటలు వినుటకు చాలా మధురముగా ఉంటాయి. వాటిని అనుసరించినప్పుడు అవి చేదుగా ఉంటాయని మీరు జ్ఞాపకం చేశారు. ఇర్మియా భక్తుని వలె నీ మాటలు మాకు దొరకగా వాటిని మేము భుజించిదనని ఆయన సెలవిచ్చాడు. ఈ శ్రేష్టమైన మంచి సమయములో నీ మాటలు మేము భుజించి మేము తృప్తి చెంది ఆశీర్వదించబడి దీవించబడి సంతోషకరమైనటువంటి రీతిలో మా గృహాలు చేరుటకు నీ కృపను మాకిచ్చి మీ నామమునకు మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ చదవబడినటువంటి లేఖన భాగములో ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఒక ఆశ్చర్యమైనటువంటి మాటను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు ఎప్పుడు యెరూషలేమునకు వచ్చినప్పుడల్లా బేతనియ గ్రామము యెరూషలేముకు చాలా దగ్గరగా ఉండేటటువంటి గ్రామము. ఈ బేతనియ గ్రామానికి వెళ్ళి తరచుగా మరియా మార్తల లాజరును కలుసుకొని వారితో సంభాషించి ఆ కుటుంబాన్ని అమితముగా ప్రేమించేటటువంటి వాడుగా దేవుని యొక్క వాక్య భాగములో మనము చదువుతూ వస్తాం. లాజరు వ్యాధిగ్రస్తుడై చనిపోయిన తర్వాత 4వ దినమందు యేసు ప్రభు ఆ సమాధి దగ్గరికి వచ్చి అక్కడ మాట్లాడుతున్నటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి మాట ఏమిటంటే, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకునని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన మరణపు ముళ్ళును విరిచినటువంటి వాడు. మరణమాన్ని ముళ్ళు ఎక్కడని ప్రశ్నించి మరణము నిరార్థకపరిచి అక్షయమును జీవమును మన జీవితములో మనకు అనుగ్రహించగలిగినటువంటి దేవాది దేవుడు అంటాడు, పునరుద్ధానమును జీవమును నేనే అని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా మనము ఆలోచించినట్లయితే ఆయన మరణించి లేచిన తర్వాత మొట్టమొదట మగ్దలీనే మరియకు దర్శనమిచ్చాడు. ఆ తర్వాత మనము గమనించి చూస్తే శిశువులకు ఆయన దర్శనమిచ్చినట్లుగా మనం చూస్తాం. ఇదిగో నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని ఆయన లోకానికి తెలియజేశాడు. మరణము ఆయనను బంధించి ఉండలేకపోయింది. మరణమును యేసయ్య అలిలింగనము చేసుకున్నాడు. మరణమా రా నా దగ్గరికని పిలిచాడు. ఆయన అన్నాడు, నేను మరణించటానికైనను మరణమును జయించటానికైనను నేను శక్తి కలిగినటువంటి వాడనని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ప్రపంచ చరిత్రలో మనము గమనించి చూస్తే ఒకనాడు రోమా సామ్రాజ్యము సూర్యుడు అస్తమించినటువంటి రాజ్యముగా పేరుగాంచింది.
ఆ రాజులందరూ కూడా చనిపోయి సమాధి చేయబడ్డారు. ఆ సూర్యుడు అస్తమించినటువంటి రోమా సామ్రాజ్యము ముక్క చెక్కలుగా మార్చబడింది. ఐగుప్తు రాజులు చనిపోయారు, సమాధి చేయబడ్డారు. వారు కూడా లేవలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఈ రీతిగా లోకములో పేరు కాంచి ఒక ఉన్నతమైనటువంటి శిఖరాన్ని అధిరోహించినటువంటి వారు చాలా మంది ఉన్నారు. వారు మరణించేరే గాని తిరిగి లేవనటువంటి మరణం ముందు ఓడిపోయినటువంటి వారుగా మనం ఉన్నాం. అలాంటి సమయంలో నా ప్రియమైనటువంటి ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలమైనటువంటి మనకు ఒక ఉన్నతమైనటువంటి కృప ఏమిటంటే, నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు మరణమును జయించి ఉన్నాడు. ఇది మనకు గొప్ప నిరీక్షణ. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది మనకు గొప్ప ఆధారము. ఎవరు చేయలేనటువంటి త్యాగము దేవుడు మన కొరకు చేసి ఉన్నాడు. ఇది 2000 సంవత్సరాలకు పూర్వము జరిగినటువంటి దానిని ప్రతి సంవత్సరము కూడా దేవుని బిడ్డలుగా మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ చాలా జాగ్రత్తగా కొన్ని మాటలను మనము జ్ఞాపకం చేసుకుందాం. యేసయ్య పునరుద్ధారుడైన తర్వాత, ఆయన లేచిన తర్వాత మన జీవితములో కలిగేటటువంటి మేలులు ఏమిటి? ఆయన పునరుద్ధానుడని, ఆయన సజీవుడని, ఆయన మరణమును గెలిచిన వాడుగా మన మధ్య ఆయన కనబడుతూ ఉన్నాడు. ఆయన పునరుద్ధానము ద్వారా మనకు కలిగేటటువంటి దీవెనలు ఏమిటి? ఏ దీవెనలు తన బిడ్డలకు ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు అని వాక్యపు వెలుగులో మనము పరిశీలన చేసి చూస్తే కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 17, 18 వచనాలు మనం చదువుకుందాం. నేను ఆయన్ను చూడగానే భయపడకుము, అక్కడ చదువు, భయపడకుము, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. యుగ యుగములకు నేను సజీవుడనై ఉన్నాను అని అన్న దేవుడు ఏమంటాడు? మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. దేవునికి స్తోత్రము చెప్పండి. ఇక్కడ చాలా చక్కని మాట ఆయన అంటాడు, భయపడకుము, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను, మృతుడనైతిని కాని ఇదిగో సజీవుడనై ఉన్నాను. ఇక్కడ ఏమన్నాడంటే మరణము యొక్క అన్నాడు. ఈ మాటను మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన పునరుద్ధానము ద్వారా మొట్టమొదట మనకు ఏమి కలగజేశాడంటే మరణ భయమును తొలగించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి అందరూ. క్రైస్తవుడు ఎప్పుడు కూడా మరణమునకు భయపడేటటువంటి వాడు కాదు అని ప్రపంచానికి ఆయన తెలియజేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మరణమును అవలింగనము చేసుకోవడానికి సిద్ధముగా ఉన్నటువంటి వాడు క్రైస్తవుడు. క్రైస్తవుని చూస్తే మరణము భయపడుతుంది కానీ క్రైస్తవుడు భయపడడు. ఆయన పునరుద్ధానము ద్వారా మనకు ఏమి దీవెన కలిగిందంటే మరణ భయము తొలగించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి క్రైస్తవునికి ఏమి లేదు అని అంటే మరణ భయము లేదు. ఎక్కడ ఉన్నా ధైర్యంగా ఉంటాము. చెరసాల్లో ఉన్నా, పోరాటములో ఉన్నా, అరణ్యములో ఉన్నా, ఎడారులలో ఉన్నా, ఏ స్థలములో ఉన్న భయము లేకుండా ఉంటాము. ఆయన అన్నాడు భయపడకుము. మరణ భయము లేని వానిగా
దేవుడు మనల్ని చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. యావత్ ప్రపంచంలో మనుషులందరూ కూడా జ్ఞానవంతులున్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు, తత్వవేత్తలు ఉన్నారు, ఎన్నో రీతులుగా పేరు గంచినటువంటి వారు ఉన్నారు. కానీ మరణం అంటే భయపడుతూ ఉన్నారు. కానీ దేవుని బిడ్డలకు ఏమి లేకుండా చేశాడు ఆయన? పునరుద్ధానం ద్వారా మరణ భయమును తొలగించాడు. దేవునికి స్తోత్రము చెప్పండి. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు ఒక చక్కని మాట చెప్పాడు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14, 15, 16 వచనాలు మనం చదువుదాం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాది మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతా మరణ భయము చేత. చాలు, ఇక్కడ ఆ మాటలు మళ్ళా చదువుకోండి. జీవితాంతము మనుషులకు ఏముందంట? ధనమున్న భయమే, ఆరోగ్యము బాగలేకున్న భయమే. గమనించండి, కాస్త విడవకుండా ఒక 4 రోజులు జ్వరం వచ్చిందంటే నా పరిస్థితి ఏమవుతుందో, నా పిల్లలు ఏమవుతారో, నా భార్య ఏమవుతుందో అనేటటువంటి భయము, ధనమున్న ఎవరు దోచుకొని పోతారు అనేటటువంటి భయము, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు భయము. కాబట్టి ఇక్కడ అంటారు చాలా చక్కని మాట, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయను. దేవుని గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎక్కడి నుండి విడిపించాడు మనల్ని? మరణ భయములో ఉండేటటువంటి వారిని, ఆ దాస్యపు కాడి నుండి మనల్ని ఏం చేశాడు? ఆయన విడిపించాడు. ఇప్పుడు చెప్పండి, ఎక్కడి నుండి విడిపించాడు మనల్ని? మరణ భయము నుండి విడిపించాడు. ఒక దినమందు నీలో నాలో కూడా ఏముందంటే మరణ భయం ఉండే. ఆయన రక్తములో కడవబడిన తర్వాత, మనోనేత్రాలు వెలిగించబడిన తర్వాత, ఆ జీవ మార్గములో మనము పయనిస్తున్నటువంటి విధమును బట్టి ప్రభు ఉన్నతమైనటువంటి ఉపదేశం వల్ల మనకి ఏమి కలిగిందంటే మరణ భయమును ఆయన తొలగించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. కాబట్టి మరణ భయం ఆయన పునరుద్ధానము ద్వారా మొట్టమొదటిగా మనకు ఏమి కలిగిందంటే మరణ భయాన్ని మనకు తొలగించాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 5వ వచనము నుండి 7 వచనాలు మనం చదువుదాం. దూత ఆ స్త్రీని చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు అని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడ దూత చెప్తూ ఉన్నది. ఎవరితో చెప్తుంది? అక్కడికి కొంతమంది స్త్రీలు వెళ్ళారట. ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు లెక్క ప్రకారంగా దేవుని నమ్మినటువంటి బిడ్డలం మనము ఈరోజు ఎక్కడ ఆయనను సెలవు వేసి సమాధి చేయబడ్డారో, ఈ దినమందు ఆ సమాధి ఏమి చేయబడ్డదంటే తెరవబడింది. యేసు పునరుత్థానపు శక్తితో ఆయన లేపబడ్డాడు. ఇప్పుడు ఉదయాన్నే ఎవరు వెళ్ళారు అక్కడికి? ఎవరు వెళ్ళారు? మనం వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళాలి? ఆయన సజీవుడిగా లేచాడని చెప్పి చూడటానికి స్త్రీలు వెళ్ళారు. ఎంత విశ్వాసము కలిగి ఉన్నారు. ఆయన అన్నాడు, ఒక సమయము రాబోతుంది, ఆ సమయములో నన్ను ఏం చేస్తారు? సిలువకు అప్పగిస్తారు,
ఆ తర్వాత నేను మరణించి 3వ దినమందు నేను సజీవునిగా లేస్తాను అని చెప్పినటువంటి మాటలు హృదయములో పరుచుకున్నటువంటి స్త్రీలందరూ కూడా సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ దూత వారితో మాట్లాడుతుంది. ఆయన చెప్పిన ప్రకారమే ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడని చెప్పి అక్కడ వారికి సమాధానము దొరికింది. దేవునికి స్తోత్రం చెప్పండి. మనిషి జీవితములో బర్త్డే, పుట్టిన తేదీ తెలుసు, మరణించేదేదో. అందుకే మోసే దేవుణ్ణి అడిగాడు. ఏమని అడిగాడు? నా దినములు లెక్కించుట నాకు నేర్పించయ్యా. ఆయుష్కాలం ఎంత మనదే? 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ప్రతిరోజు కూడా మనము దేవుని సన్నిధానములో మొట్టమొదట చేయవలసినటువంటి ప్రార్థన, ఈ నూతన దినాన్ని మనకి ఇచ్చినప్పుడు, దేవా మా దినములు లెక్కించడం మాకు నేర్పించు ప్రభువా. నేటి వారమే కానీ రేపేమి సంభవిస్తుందో, మన కాలగతులన్నీ కూడా ఎవరి వశములో ఉన్నాయి? దేవుని వశములో ఉన్నాయి. పుట్టినరోజు ఎంత సంతోషమో! ఈ మధ్య ఏమైపోయిందంటే, పుట్టినరోజు సంఘములో బిడ్డలు పుట్టినరోజు చేసుకుంటే సేవకులకి తెలియడంలా. ఒకవేళ సేవకులకి తెలిస్తే మళ్ళీ ప్రార్థన చేస్తే మళ్ళీ కానుక పెట్టాలి కదా. ఆయనకు తెలియకుండా ఏం చేస్తున్నారు? ఇప్పుడు గ్రూపులు పెట్టేస్తున్నారు, పలానా వాళ్ళది బర్త్డే. ఎంత సంతోషమో! దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన పునరుద్ధానము ద్వారా దేవాది దేవుడు మనకి ఏమి కలగజేశాడంటే, చెప్పండి, మరణ భయమును తొలగించాడు. ప్రపంచ చరిత్రలో ప్రపంచములోనే గొప్ప పేరు గాంచినటువంటి అలెగ్జాండర్ ఉన్నాడు. రాజ్యాలను ఎన్నో యుక్తి వయసు యవ్వన ప్రాయములోనే జయించాడు. ఇంచుమించు 33 సంవత్సరాల వయసులో కేవలం ఒక దోమ కాటు ద్వారా అతడు చనిపోయాడు. అతడు చనిపోక ముందు చివరి దశలో ఉన్నప్పుడు అతని మనసులో ఒక ఆశ కలిగేది. ఏమిటి ఆ ఆశ అని మనం గమనిస్తే 3 విషయాలు చెప్పాడు. ఏమని చెప్పాడు ఆ 3 విషయాలు అని మనం గమనిస్తే, మొట్టమొదటిగా ఏమన్నాడంటే, నేను చనిపోతే మొట్టమొదట డాక్టర్లే నన్ను మొయ్యాలి. ఏమన్నాడమ్మా? ఎందుకు మొయ్యాలి? వాళ్ళ బంధువులు లేరా? వాళ్ళ స్నేహితులు, రక్త సంబంధికులు లేరా? గ్రామములో ప్రజలు లేరా? నాకు కలిగినటువంటి వ్యాధిని నయము చేయక నేను ఎంత డబ్బు ఖర్చు పెట్టినా వారు నన్ను కాపాడలేకపోయారు కాబట్టి మొట్టమొదట వారు నా శవాన్ని మొయ్యాలి. రెండో కోరిక ఏమిటంటే, నేను సంపాదించినటువంటి వెండి కానీ, బంగారము కానీ, రత్నాలు కానీ, వైడూర్యాలు కానీ, ఈ డబ్బంతా కూడా మీరు ఏం చేయాలంటే, నేను ఇన్ని దినములు వాటిని నేను కాపాడాను, ఎలా సంపాదించాను. ఇంత ఉండి కూడా నన్ను అవి కాపాడలేదు కాబట్టి ఈ డబ్బులు రోడ్డు వెంబడి వీటిని పారవేస్తూ వెదజల్లుమని చెప్పాడు. 3వ విషయంగా ఏం చెప్పాడంటే, నన్ను సమాధి పెట్టెలో పెట్టినప్పుడు నా చేతులను 2 చేతులు ఏం చేయమన్నాడు? ఎంత సంపాదించినా, ఇంత పేరుగాంచినా నేను వెళుతున్నాను కానీ నేను ఏమి తీసుకోలేక వెళుతున్నానని చెప్పి తన 2 చేతులు సమాధి పెట్టెల నుండి బయట పెట్టించుకొని తన యాత్రను ముగించారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. పేరుగాంచాడు, ఎంతో సుఖభోగాలు అనుభవించాడు. చివరికి ఏం జరిగిందమ్మా? ఏం జరిగింది?
మరణము ముందు ఓడిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. యేసయ్య పునరుద్ధానము ద్వారా మొట్టమొదటిగా మన యొక్క మరణ భయమును ఆయన తొలగించాడు. రెండో విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం త్వరగా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 17వ వాక్యము. మొదటి కొరింథీ 15వ అధ్యాయము 17వ వాక్యము. క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములోనే ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మనకు రెండోదిగా ఏమి కలిగింది అని మనం గమనిస్తే పాప క్షమాపణ కలిగింది. ఆయన పునరుద్ధానము ద్వారా రెండోదిగా మనకి ఏం కలిగింది? క్రీస్తు ఒక్కవేళ లేపబడని ఎడల మన విశ్వాసం అంతా కూడా వ్యర్థమే. ఇప్పుడు మన విశ్వాసం అంతా కూడా దేనిపై ఆధారపడింది? నా యేసయ్య పునరుద్ధానుడయ్యాడు, ఆయన లేపబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుదాం. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని ఎక్కడి నుండి లేపబడ్డాడంట? మృతుల నుండి లేపబడ్డాడని నీవు రక్షింపబడుతును. కేవలం ఆయన నమ్మి విశ్వసించి యేసు ప్రభు నా దేవుడు ఆయనను ఏం చేశాడంటే మృతుల నుండి లేపాడని నువ్వు విశ్వసించి నువ్వు నమ్మిన ఎడల నీకు రక్షణ కలుగుతుందని చెప్పి లేఖనం తెలియజేస్తూ ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున మానవుని యొక్క పాప జీవితానికి క్షమాపణ లేదు. ఇప్పుడు మన క్షమాపణ ఆయన మృతుల నుండి లేచాడని, ఆయన నిజమైనటువంటి దేవుడని ఎవరైతే తన నోటితో ఒప్పుకుంటారో విశ్వసిస్తారో వారికి రక్షణ అని తెలియజేశాడు. ఆయన పునరుద్ధానము ద్వారా రెండోది మనకి ఏమి కలుగుతుందంటే పాప క్షమాపణ కలుగుతుంది. మూడో విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 20వ వచనము 21వ వచనాన్ని చదువుదాం. ఆయన ఇలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిశువులు ప్రభువును చూచి సంతోషపడి అప్పుడు యేసు ఏమంటుండే? మీకు సమాధానము కలుగునుగాక. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన పునరుద్ధానము ద్వారా మనకు ఏమి దొరికిందంటే సమాధానము దొరికింది. మా బోధకుడు, మా రబ్బీ ఈ దినమందు మా మధ్య లేడు. ఈ రోమా సామ్రాజ్యము ఆయనని సిలువ వేసింది. మా పరిస్థితి ఏమిటని చెప్పి శిశువులంతా కూడా గదిలో ఉండి భయపడుతూ బిక్కుమంటూ ఉన్నారు. ఆ సమయంలో వారికి ప్రత్యక్షమై ప్రభువు అంటాడు, వాళ్ళు ఒక విధంగా భావన కలిగి ఉన్నారు. అప్పుడు ఏం చూపించాడు ఆయన? వారికి వారి చేతులు చూపించాడు, ఆయన ప్రక్కలు చూపించాడు. అప్పుడు వారిలో ఒక నమ్మకము కలిగింది. ఆ తర్వాత ఆయన అన్నాడు, మీకు సమాధానము కలుగునుగాక. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రికలో ఒక చక్కని మాట చెప్పాడు. 4వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుదాం. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ జ్ఞానం అంటది? ఏ జ్ఞానమమ్మా? చదువు. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము. మనుషులిచ్చే సమాధానము కాదు.
నీకు సమాధానము లేదా? కుటుంబ వ్యసనాలతో బాధపడుతున్నావా? అనారోగ్యంగా ఉన్నావా? ఎవరు ఆదరించలేనటువంటి పరిస్థితిలో ఒకవేళ నీవు ఉంటే ఆయన దగ్గరికి రా. ఒక మాట అన్నాడు ఆయన, చక్కని మాట, ప్రయాసపడి భారం మోయు సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను. నా కాడి చాలా సులువైనటువంటిది. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రయాసముతో భారముతో ఉన్న వారికి ఆయన సమాధానాన్ని కలిగజేసేటటువంటి దేవుడు. కాబట్టి ఆయన పునరుద్ధానము ద్వారా మనకి ఏం కలిగింది? సమాధానము. ఈ రోజున మనమందరము ఆయనను ఆరాధించడానికి కూడి వచ్చిన మన జీవితాలలో మనమందరము కూడా ఏమి కలిగి ఉండాలంటే సమాధానము కలిగి ఉండాలి. అందరూ మాట చెప్పండి గట్టిగా, సమాధానము కలిగి ఉండాలి. 4వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 55వ వచనము నుండి 57వ వచనాలు చదువుదాం. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? చూడండి, మరణపు ముళ్ళు పాపము, పాపమునకు ఉన్న బలము ధర్మశాస్త్రమే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన పునరుద్ధానము ద్వారా మనకు ఏమి కలగజేశాడంటే జయాన్ని కలగజేశాడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ రోజున మనం ఏం కలిగి ఉండాలా? అన్ని విషయములు యందు జయము కలిగి ఉండాలా. మన జీవితాల్లో మన జయ జీవితానికి మన ముందు ఉంచబడినటువంటిది ఏమిటి? ఆ ప్రధానమైనటువంటి శక్తి అంటే విశ్వాసమే. విశ్వాసమే మనల్ని ఏం చేస్తుంది? జయ జీవితములోనికి నడిపిస్తుంది. చాలా జాగ్రత్తగా గమనించండి. శ్రమలు మనకు ఎదురైనప్పుడు, సమస్యలు పెనుతుపాను వలె నీ ఇంటిని ఆవరించినప్పుడు, దిక్కుతోచినటువంటి స్థితిలో నీవు ఉన్నప్పుడు నువ్వు కృంగిపోవద్దు, నువ్వు అలసిపోవద్దు. నీ ఎదుట ఒక పరీక్ష ఉంది. ఆ పరీక్షలో కనుక నీవు పాస్ అయితే పరలోక ద్వారాలు తెరవబడతాయి. నలుమూలలా దాచి ఉంచినటువంటి దీవెనలు నీ కుటుంబానికి ప్రాప్తిస్తాయి. నీ జయ జీవితముతో నువ్వు ముందుకు సాగుతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేటి దినాన దేవుని బిడ్డల ఎదుట ఉంచబడినటువంటి పరీక్ష, దేవుడు నిన్ను పరీక్ష పెడుతున్నాడు. అనారోగ్యము చేత పరీక్ష పెడతాడు, ఆర్థిక ఇబ్బందులతో పరీక్ష పెడతాడు, కొన్ని రకాలైనటువంటి సమస్యలతో నిన్ను పరీక్ష పెడతాడు. నా బిడ్డ ఈ పరీక్షకు నిలబడుతుందా లేదా? ఆ పరీక్షలు గనక నువ్వు పాస్ అయినవంటే నీ జీవితాంతము నీకు జయమే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన పునరుద్ధానము ద్వారా మనకి ఏం కలిగిందమ్మా? జయము కలిగింది. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనము చాలా విలువైనటువంటి మాట. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. అందరూ చదువుకున్న వాళ్ళందరూ కూడా ఆ మాట అండర్లైన్ చేసుకోండి. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకునడి, నేను లోకాన్ని జయించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన మరణమును జయించాడు, లోక పాపమును జయించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనకు శ్రమ కలిగినప్పుడు ధైర్యము తెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడు నువ్వు ధైర్యము తెచ్చుకుంటావో నువ్వు తప్పనిసరిగా నీ జీవితంలో జయాన్ని పొందుతావు. నీలో ఎప్పుడైతే అవిశ్వాసము, భయము నీ జీవితము కలిగిందో నువ్వు అపజయము పాలవుతావు. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. కొన్నిసార్లు కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు వారికి తెలియకుండానే వాళ్ళు కాలు వణుకుతూ ఉంటాయి, వారి మాటలు తడబడుతున్నాయి. కారణం ఏమిటి?
ఎందుకని మనం పరిశీలన చేస్తే ఏదో పాపము, ఏదో లోపము వారి జీవితంలో దాగి ఉంది. కనుక వాళ్ళ తెలియకుండా ఏం కలగజేస్తుంది? భయాన్ని కలగజేస్తుంది. కాబట్టి మరణ భయము తొలగించినటువంటి దేవుడు, మనకేమిచ్చాడు? సమాధానమునిచ్చినటువంటి దేవుడు, పాప క్షమాపణ కలగజేసినటువంటి దేవుడు మనకు జయాన్ని కలగజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక చక్కని మాట జ్ఞాపకం చేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వాక్యం. అయినను అన్నిటిలో జయము యేసయ్య ద్వారా మనకు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎన్నిట్లో? లోకములో ఉండే అన్నిట్లో యేసయ్య మనకేం కలుగజేస్తాడు? నమ్మిన వారు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. తప్పనిసరిగా నీ జీవితంలో దేవుడు నీకు జయాన్ని ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు జయం నీకు? ఆయన మరణమును పునరుద్ధానుడైన యేసయ్య ద్వారా నీకు జయము కలుగుతుంది. 5వ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకుందాం. 1 తెస్సలోనికలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13, 14 వచనాలు. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది ఏమి కలగజేశాడు? ఆయన పునరుద్ధానము ద్వారా అంటే దేవుని బిడ్డలకు నిరీక్షణ కలగజేశాడు. ఇప్పుడు మనందరి నిరీక్షణ ఏంటి? మనకంటే ముందుగా ప్రభుయందు నిద్రించిన వారిని యేసయ్య వెంట పెట్టుకొని వస్తాడు. ఒకవేళ ఆయన రాని ఎడల, దానికి ముందు ఒకవేళ మనం నిద్రిస్తే తప్పనిసరిగా వారిని మేము చూస్తామనేటటువంటి నిరీక్షణ. దేవునికి స్తోత్రం చెప్పండి. యోబు గ్రంథంలో చాలా చక్కని మాట 19:26. ఇలాగూ నా శరీరము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుణ్ణి చూచెదను, నా మటుకు నేనే చూచెదను. దేవునికి స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఎప్పుడు చూస్తాడంట ఆయన? యథార్థవంతుడు, పాపాన్ని విసర్జించినటువంటి వాడు, దాన ధర్మాలు చేసినటువంటి వాడు, తన నోటి మాటతో ఎప్పుడు కూడా దూషించినటువంటి వాడు, ఇన్ని సద్గుణాలు కలిగినటువంటి యోబు అంటాడు, నా శరీరము చీకిపోయినను నేను నా ప్రభువుని కన్నులారా చూస్తాను. ఎంత గొప్ప నిరీక్షణ. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ సజీవుడైనటువంటి దేవుణ్ణి మనం అందరము చూస్తామనేటటువంటి నిరీక్షణ మన జీవితంలో మనం కలిగి ఉండాలి. ఏమిటి ఆ ఉన్నతమైనటువంటి నిరీక్షణ? దేవుని బిడ్డల కంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 1-4 వచనాలు చదువుదాం. హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందు విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు. ఆ మాట అంటర్లైన్ చేసుకోండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి స్థలము సిద్ధపరిచి నేనుండి స్థలములో మీరును ఉండులాగన మరల వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్ములను కొనిపోదును. దేవునికి స్తోత్రం చెప్పండి అందరు. చేతులు గట్టిగా, చేతులు పైకెత్తి చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇది ఒక ఉన్నతమైనటువంటి నిరీక్షణ. ఆయన వెలుతూ చెప్పినటువంటి మాట, మీ కొరకు నేను స్థలములను సిద్ధపరచుచున్నాను, ఆ స్థలములో మీరు ఉండులాగన మరల వచ్చి నేను మిమ్మలను కొనిపోతానని చెప్పి ఆయన జ్ఞాపకం చేశాడు.
క్రైస్తవుని యొక్క జీవితములో ఉండేటటువంటి ప్రధానమైనటువంటిది. ఆయన పునరుద్ధానం ద్వారా ఏమిటంటే మనకి ఏం కలుగజేశాడు? ఒక నిరీక్షణను కలుగజేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ 5 రకములైనటువంటి ఉన్నతమైనటువంటి